కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో వరద బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన 308 మంది బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ కరీంనగర్ నగర కమిటీ కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అండగా టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్ ప్రాంతాలలో షాపు తిరుగుతూ విరాళాలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రకృతి విలయ తాండం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయి సంకట స్థితిలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైకి తోసేసి శవరాజకీయాలు చేయడం తగదని అన్నారు. ఈరోజు కేరళ రాష్ట్రంలోని వాయనాడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి కరీంనగర్, ప్రకాశం గంజ్, టవర్ సర్కిల్, శనివారం అంగడి, వెంకటేశ్వర టెంపుల్ ప్రాంతాల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది. వచ్చినటువంటి డబ్బులను సిపిఎం రాష్ట్ర కమిటీకి అందించి అక్కడి నుండి కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు వెంటనే అందిస్తాము. మానవతా దృక్పథం స్పందించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.